వాస్తవానికి మొన్ననే ఉండే ఈ సడన్గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. మరి అది ఇది అంటే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మనం ఆగినాం. సో దీనివల్ల మనం ఈ ప్రక్రియ మరి ఎస్ఐఆర్ కాగానే మనం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా తెచ్చుకుంటాం. వీళ్ళు వచ్చినారు పిల్లలు, వాళ్ళు వచ్చిండ్రా, మన పిల్లలు టీం వచ్చిందా, ల్యాప్టాప్ గిట్ట పెట్టిండ్రా, రెడీయా? ఏముండని ఏం కాదు. అయితే ఇది ఎస్ఐఆర్ మరియు పార్టీ సభ్యత్వ నమోదు. మరి ఏం జరుగుతుంది? నిన్న మీరు ఎవరైనా టీవీలో చూసిండ్రో లేదో, రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసిండ్రో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పిన. ఏమని బతిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసినాం తమ్మి, మనం ఏం స్కీమ్ బంద్ చేసినాం, అన్ని నడుపుతున్నాం కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఏం కమ్మి చేసినామో అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏ స్కీమ్ బంద్ చేసినామో అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన ఈపు ఆయన కనబడతలేదు, ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చుంటే నీకేమర్థం అవుతుంది? రేవంటి రా, జనంలోకి రా, పబ్లిక్లకు వస్తే ఏం బంద్ చేసినావో, ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా పిల్లల చదువు లాగం చేసినావు రేవంత్ రెడ్డి. ఏం బంద్ చేసినావు అంటే నీకేం అర్థమవుతున్నది? కేసీఆర్ ఉండగా దవాఖానలకు పోతే 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటికాడ దించే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బంద్ అయిందా లేదా? మరి మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేమన్నావు? 2 లక్షలు ఇస్తా, బ్యాంకులు ఎత్తా అన్నావు. 2వ విడత మా యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ బంద్ అయిందా లేదా? మా దళిత బిడ్డలకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదేవిధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు, వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో రొయ్య పిల్లలు పోతుండే, ఊరికి చేప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా అది? రేవంత్ రెడ్డి వచ్చినాక రొయ్య పిల్లలు బంద్ అయింది, చేప పిల్లలు పోసుడు బంద్ అయింది. ముదిరాజులు నాగం పట్టినావు, యాదవులు నాగం పట్టినావు, గౌన్లోళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇయ్యలేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పథకాలు అందినాయి. రేవంత్ వచ్చిండు, మొత్తం బంద్ అయింది. నీకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డి. మరి నీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? మరి నీకు సమాచార లోపం ఉందో కానీ కార్పొరేషన్లు బంద్ అయినాయి, లోన్లు, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, గొర్రె పిల్లలు బంద్ అయినాయి, చేప పిల్లలు బంద్ అయినాయి, పిల్లల స్కాలర్షిప్లు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఏది చక్కగా ఉన్నది నీ కథ? రైతు బంధన చక్కగేసినావాను. అప్పుడేమో ఈ సిపాయి కేసీఆర్ బరాబర్ 2 పంటలకు ఇచ్చిండు. ఈ సిపాయి ఏమంటుండే అప్పుడు? 2 కాదు భయ్, 3 పంటలకు ఇవ్వాలి, పునాసకు కూడా ఇవ్వాలన్నాడు. అన్నాడా లేదా? 3 పంటలకు ఇవ్వాలన్న ఈ సిపాయి ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొచ్చిండు. ఓసారి మొత్తానికే 9,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఓసారి 5,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఓసారి 4,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఇంకోసారి 500, 1000 కొట్టిండు. మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టినావు రేవంత్ రెడ్డి. నీకు ఇంటికాడ కూర్చుంటే, ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే నీకు వినబడతలేదు, కనబడతలేదు. రా, మా జోగుపేటలో ఏ ఊరికి పోదామో దా, రైతు బంధు పడ్డదా లేదా అడుగుదాం దా. పడ్డదా? ఆ రైతు బంధు చూపి భయ్ ఒకసారి. రెడీ లేవా బాబు? రైతు బంధు గట్టిగా చూపు, సౌండ్ పోయింది. మార్చి 22 తారీఖున 45 రోజుల్లో
ఇది మొన్న యాసంగిది సిద్దిపేటకు వచ్చిండు మా దగ్గరికి. ఈ సిద్దిపేటలో మాట్లాడిన మాట. యాసంగి అప్పుడు సిద్దిపేటకు వచ్చి 1 ఎకరం వేసాడు. వేసి అది మార్చి 22 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక నరికేదే నరికిండి సిద్దిపేటలో. పోయిండు కదా అంటే 45 రోజులు పోయి 100 రోజులు అయింది. యాసంగి ఎగబెట్టిండి, ఇప్పుడు వానకాలం షురువు చేసిండు. అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంత మర్చిపోతారు, వానకాలం ఎత్తే అనుకుంటుండు. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టు. ఒక్క యాసంగి ఎగ్గొట్లే, ఇట్లా 3 పంటల నర ఎగ్గొట్టిండు. 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి రేవంత్ రెడ్డి నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా బై రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణుల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కాముల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరూ ఇలా శైలావటూరి సగం మందికి గాలి, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలి, 2 లక్షల మీద ఉన్నోనికి గాలి. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా. ఈ మాటలు నమ్మిన 2 లక్షల మీద అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను. ఏం పేరు? దుర్గారెడ్డి. ఏ ఊరే? బస్బాబు. 2,45,000 ఉండే, 45,000 కట్టినా. 2 లక్షలు మాకు చేస్తుంటే చేయలేదు సార్. డిసిసి అప్పదేసి ఇచ్చాను సార్. పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మేది. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి. పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు, తలకి మాసినోడు, వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మిత్తికి తెచ్చి కట్టిండట. 2 అట్లనే ఉన్నది, మీద 45 కొత్త అప్పయింది. ఇప్పుడు
దానికి మిత్తి దీనికి మిత్తి పాపం దుర్గారెడ్డి కూసపోయిగా. సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుంటుంది. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడిగే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ ఎదురాబాయి రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే దీనికి తక్కువ తీసుకొని పోతురు కాంగ్రెస్ లీడర్. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నదే? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తాడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు చాలుతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతే. అంటే ఎన్ని కొడతారే? నరసింహారెడ్డి పటేల్ ఉన్నాడా? ఎంత వేస్తే మక్కకు? నువ్వు పెద్ద రవితు కదా, నువ్వు అంతా వరి పెట్టేట్టున్నావు, సింగూరు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు ఇస్తాం మక్కకు, వీడు 2 సంచులు ఇస్తా అంటే ఏం చేయాలి? దానికి యాప్, ఆ యాప్ పనిచేయదు. అంటే కేసీఆర్ ఉండగా యాప్ ఎక్కడిదే? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణాలనే ఇవ్వచ్చు, లేక ఈ యాప్ ముచ్చట. ఇదో డ్రామా. అందరు ఒక దగ్గర జమ అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమ కావద్దను యాప్ అనో కథ వెతి కూర్చున్నాడు. అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్కి చెప్తే ఒక 4 వేసుకురారా బాయ్ అంటే వాడు ఇంటికాడ బాయ్కాడ వేసిపోయాడు. వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోస్తా చెప్పుల లైన్లో పెట్టుడు, యాప్ కోసం ఎదురు చూసుడు, పిటక్ చూసినట్టు చూసుడు. ఈ యాప్ పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు, రైతు బీమా కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇలా బీమా పైసలు పట్టలేవు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత ధీమా ఉండే. ఏదైనా అదృష్టం బాగా ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అది కథం పట్టేసిండు. ఇక వడ్లు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది శిలాశాసనం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడైనా తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారేనా? ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6, 4 కిలోలు పెట్టారు తరుగు. అప్పుడేమన్నాడు? తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఎవరిదైనా తీసిండా తోలు రేవంత్ రెడ్డి? ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మ అయిండు రేవంత్ రెడ్డి. ఈయనే తోలు బొమ్మ అయిండు. తోలు తీయలే, తోలు బొమ్మ అయిపోయింది బ్రోకర్ల చేతుల. ఇవాళ ఏ ఊరికన్నావో ఎక్కడ ఎవరిని అడిగినా 4 కిలోలు తరుగు, 5 కిలోలు తరుగు. ఇది ఇట్లా చేసిండు. యూరియా సంగతి ఇట్లా, రైతు బంధు అట్లా ఎగ్గొడుతీవి, రైతు బీమా ఇట్లా ఎగ్గొడుతీవి, రుణమాఫీ సగం చేయకపోతేవి, ఈ తరుగు 5 కిలోలు పెడితేవి. ఇక ఇప్పుడు ఈ అందానికి నిన్న ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు. మీ దాకా ముట్టిందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వీడియో చూపిస్తా. ఏమంటాడు? ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వానాకాలం పంటకట, కేంద్ర ప్రభుత్వం కొనుమన్న పంటనే కొంట, ఎంత కొనుమంటే గంతే కొంట. కేంద్రం కొనుమన్నదే కొంటాడట, ఎంత కొనుమంటే గంతే కొంటాడట. మీరు మంచిగా నాలే, మీకు బాగా అవసరం ఉంటుంది ఆందోళనలకు, నారాయణఖేడ్లకు. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు ఇప్పుడు వానాకాలంకి. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ వానాకాలంకి జొన్నలు కొనడు. ఎంత కొనమంటే గంతే కొంట. కేంద్ర ప్రభుత్వం కందులు కానీ, పెసర్లు కానీ, శనగలు కానీ నీకు 10 క్వింటాలు అంటే 2 క్వింటాలు కొంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వానాకాలంకి వెళ్ళి, యాసంగికి వెళ్ళి నీ కందులు ఎకరానికి 10 క్వింటాలు వంట 2 కొంటాడు, 8 బయట అమ్ముకోవాలి. శనగలు 6 వండితే క్వింటల్నర కొంటాడు, మిగతాది బయట అమ్ముకోవాలి. పెసర్లు చారణ మందం కొంటాడు, బారణ మందం బయట అమ్ముకోవాలి. ఇది రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు? నేను ఏం కమ్మి చేసినా అన్ని కేసీఆర్ ఉన్నాయన్నీ చేస్తున్నా కదా అంటాడు. రైతు బంధు ఎగబెడితివి, యూరియా దొరకకుండా చేతివి, బీమా బంధు పెడితివి. కేసీఆర్ ఉండగా అన్ని పంటలు ఎప్పటి లెక్క కొన్నాడు. ఇప్పుడు నువ్వు గది కూడా బంధు పెడితివి. గది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక
ఎలక్షన్ల ముందేమో మీరు ఎంత ఉన్నవండి ఇది కొంటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నిన్న కేబినెట్ మీటింగ్లో ఇది మొన్ననే అయింది. కేంద్రం ఏది కొనమంటే గది, ఎంత కొనమంటే గంతే కొంటాం. మరి నువ్వెందుకున్నావు? పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో? అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధరిస్తాం, మీదికెళ్ళి 500 ఇస్తాం. ఇప్పుడేమంటుండు? ఏది కొనం, బోనస్ ఇయ్యం, ఢిల్లీలో ఎంత కొనమంటే గంతే కొంటాం, లేదంటే మడుసుకప్ప అంటాం. మరి ఇక నువ్వెందుకున్నావు? మరి ఇవన్నీ రైతుకు మనసున పట్టినాక ఎవడన్నా రైతు ఓటేస్తాడే కాంగ్రెస్ కు? మళ్ళా ఏస్తారా ఎవడన్నా? యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, రుణమాఫీ చెయ్యవు, తరుగు పెడతావు, వడ్లు కొనవు, కందులు శనగలు మక్కలు మొత్తానికే కొన. ఢిల్లీలో ఏం చెప్తే అదే అంటివి. ఇంక మరి నువ్వెందుకు? ఇంకా కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అరే గా సింగూరు మరమ్మతు చేసే శాతగానోళ్ళు మీరు. మరి ఇప్పుడు సింగూరు బంద్ పెట్టిర్రు, పని అయితలేదు, ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసిర్రు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది, ఎల్లీనో అంటుర్రు. మరి రేపు ఏం కావాలి? ఏమని తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించాలి? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు కాల్ చేసి మన నోరు కొడితే ఎట్లా? మరి ఎందుకు రిపేర్ చేయలే? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటివి. వానకాలం వచ్చే వానలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేడు. ఇలా రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఒక్కటన్నా చక్కగా అదే. ఇలా ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెంటు. అబ్బా మంచిగా యాడ్ చేసినవారు తమ్మి. కోతలు కాదు, ఇంకోటి అసలు సంగతి చెప్పేది ఉంది మీకు. ఇది బోనస్ కదా, అయిపోయింది, ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇది పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కరెంటు, ఇది జర మంచిగా మనసును పట్టించుకోవాలి మీరు. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెడుతుండ అనేది విన్నారా ఎప్పుడన్నా? కరెంట్లో రైతు డిస్కామ్ అనేది ఒక కొత్త డిస్కామ్ పెడుతున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ఎన్పీడీసీఎల్, మనం మెదక్ జిల్లా వాళ్ళం ఎస్పీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంది రైతు డిస్కామ్? ఎందుకు పెడుతుండు? అప్పులు లేనికి. ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎన్పీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీదేసి, ఈ రైతు అంటోడు బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరి కరెంటు పట్టినప్పుడు ఇస్తాడట మనకి. సోలార్ పవర్ ఈ రైతులకు, ఈ రైతు డిస్కామ్కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడు ఉంటాయి మీకు, ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంట్? ఇక పొద్దుగాల 8-9 వస్తుంది, 4కి ఇస్తుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే, రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంట్ రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దాని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడురా అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటూ. ఎవరు మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా? రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? అందుకే వాళ్ళు నోరు మూసుకొని అప్పుడే కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురా బై, దమి దాయరా బై, మాట్లాడురా బై అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టేట్టున్నారు, తానేటట్టున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా?
ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టి ఉన్నాయి ఆగం పట్టినావు, 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు, ఉన్నాయి ఊడగొడుతున్నావు కదా, కేసీఆర్ కిట్ ఉడబెట్టినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది, సంకల పిల్ల వేసినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి వస్తుంది. అది ఇక అట్లాగే తులం బంగారం అని చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది, అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు, ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా, ఎవరికైనా రాళ్ళు పడితే, అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా పెట్టిండ్రు? అసలు